మండలంలో గుండ్లపాడు గ్రామంలో వడ్రాస్ విషయంలో చిన్న తగాదా జరిగితే పోలీస్ శాఖ వారితోటి ఇరు వర్గాల మీద కేసులు కట్టించి ఆ ఊర్లో ప్రశాంతతను కాపాడే ప్రయత్నం చేశాం. దానికి కొంతమంది వైసీపీ నాయకుల్ని వెంకటరామయ్య అనే వ్యక్తి తరచూ వారితో సంప్రదింపులు, వారితో సంభాషణలు జరుపుతున్న విషయం తెలుసుకుని మందలించడం కూడా జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మధ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామాల్లో వ్యక్తుల్ని పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను అనేక సందర్భాల్లో జమ్మలమడకలో కానీ, నాగులవరంలో కానీ, గుండ్లపాడులో కానీ, సిరిగిరిపాడులో ఎస్సీల మధ్య చిచ్చు పడ్డ రోజు కూడా ఇరు వర్గాల మీద కేసులను బట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడమని చెప్పేసి ఇచ్చేసాను తప్పితే ఎక్కడ ఏకపక్షంగా వ్యవహరించలేదు. పల్నాడు అభివృద్ధి చెందాలి, పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతోటి మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాము. పల్నాడులో గతంలో రౌడీయిజం చేసిన వాళ్ళకు కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లను మాత్రమే పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవటం కాదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా, గతంలో ఎవరైతే ఇక్కడ రౌడీయిజాన్ని విద్వేషాలని రెచ్చగొట్టి ఇచ్చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా ఆ రోజు మాచర్లలో పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత విధ్వంసం సృష్టించిన వ్యక్తుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోవటం కూడా వైఫల్యంగానే నేను చెప్పదలుచుకున్నాను.